హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆద్య మీడియా. ఈరోజు మనం లెజెండరీ యాక్ట్రెస్ అయిన శ్రీదేవి గారి జీవిత సారాంశం గురించి, జీవితంలో ఎలాంటి విషయాలు ఆవిడ ఎదుర్కొన్నారు, ఆవిడ ఎలా సినిమాల్లోకి రావడం జరిగింది, ఒడిదుడుకుల గురించి ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి వీటి గురించి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, మనం శ్రీదేవి గారు లెజెండరీ యాక్ట్రెస్, ఇంకా ఆవిడ నటనకు కానీ ఆమెకు వచ్చిన ఫేమ్ కానీ అంతా ఇంత కాదు. సో ఆవిడ గురించి తెలుసుకోవాలంటే కూడా మీలాంటి వాళ్ళ ద్వారా తెలుసుకోవాలి. అవునవును. సో ఇప్పుడున్న పరిస్థితులు అంటే మీరు చెప్పనండి, ఆమె ఫస్ట్ బిగినింగ్ డేస్లో ఎలా ఉండేది ఆమె పరిస్థితి? ముందుగా అసలు ఈ ఓల్డ్ యాక్టర్స్ గురించి చెప్పడం నాతోనే స్టార్ట్ అయింది. అంటే ఇక్కడ ఉన్నవారు కానీ ఇప్పుడు అమెరికాలో కొంతమంది ఉన్నారు. వాళ్ళందరూ మన పాత వాళ్ళ గురించి చెప్పుకుంటుంటే శ్రద్ధగా వాళ్ళు చూస్తారన్నమాట. వాళ్ళు ఈ మధ్యకాలంలో మీరు పాత వాళ్ళ గురించి చెప్పడం మానేశారంటే చెప్పండి, మాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉందని చెప్పారు. దాని తర్వాత మనం ఈ మధ్యనే మీరు వచ్చిన తర్వాత చెప్పుకుంటున్నాము. ముందుగా ఈ పాత నటీనటుల తాలూకు వాళ్ళ జీవిత చరిత్రలో కొన్ని ముఖ్యమైన విశేషాలను చెప్పుకుంటుంటే వాళ్ళు ఆదరిస్తున్నారు. ఆదరించిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఇక శ్రీదేవి టీనగర్లో పెరియార్ రోడ్ నెంబర్ 2లో ఉండేది. ఇది యాక్టింగ్ ఆర్టిస్ట్ శ్రీదేవి. అంటే శ్రీదేవి ఆర్టిస్ట్ కాదు, అప్పుడు చిన్నపిల్ల. ఇదే 1975 ఆ ప్రాంతంలో చిన్నపిల్ల అమ్మాయి. పెరియార్ రోడ్డు నెంబర్ 2లో ఉండేది. పైన ఫోటోగ్రాఫరు భూషణ్ ఉండేవాడు. అలాగే గిడుగు వెంకటరామారావు అని ది మెయిల్లో చీఫ్ సబ్ ఎడిటర్ ఉండేవాడు. తర్వాత అప్పుడప్పుడు ముళ్ళపూడి వెంకటరమణ గారు వస్తుండేవారు అన్నమాట. ఎందుకంటే భూషణ్కి ముళ్ళపూడి వెంకటరమణ గారికి మంచి పరిచయాలు ఉన్నాయి. భూషణ్ అంటే కొంచెం లావుగా ఉంటాడు, బాపు గారు పిక్చర్లో యాక్ట్ చేస్తుంటాడు. ఆయన కొంచెం ఈ భోజన ప్రియుడు మాట. ఈ ముళ్ళపూడి వెంకటరమణ గారు వస్తుంటే ఏదో విధంగా సాయంత్రం పూట స్నాక్స్ అయ్యి వెరైటీగా చేయించి తీసుకొస్తాడు. అందువల్ల అక్కడ ఉండేవాడు. రమణ గారు అంటే నాకు ఇష్టం. ఆయన పత్రికల్లో నేను కథలు రాస్తుండేవాడు. ఆయన మహానుభావుడు. నాకెంతంటే పెద్దవాళ్ళ దగ్గర ఉండి పెద్దవాళ్ళ తాలూకు శుశ్రూష చేసినట్టయితే మనకేదో కొంచెం 1% అబ్బుతుంది అనేటువంటి ఆశ. అలాగే వెళ్తుండేవాడిని. కింద శ్రీదేవి ఉండేదన్నమాట. శ్రీదేవి ఎలా ఉండేది, శ్రీదేవికి ఒక 8 to 8 అలా ఉంటుంది, 8 to 9 years ఏజ్ అన్నమాట. శ్రీదేవి అమ్మ ఎవరు, మన రాజేశ్వరి. శ్రీదేవికి అక్క ఉంది. చాలామంది మహేశ్వరి తల్లిని శ్రీదేవికి పిన్ని అనుకుంటారు. పిన్ని కాదు, శ్రీదేవికి అక్క. తర్వాత రాజేశ్వరి తాలూకు తల్లి రమణమ్మ. ఆ రమణమ్మ కూడా మొదలైనప్పుడు కూడా రాజేశ్వరితోనే ఉండేది. అంటే మొదటి నుంచి ఇది సినిమా ఫ్యామిలీ, సినిమా టచ్ ఉన్న ఫ్యామిలీ అని, లేదంటే బయట ఏం చేసేవారంటే వీళ్ళ ఫాదర్ కానీ వీళ్ళు కానీ? వీళ్ళు ఫాదర్ లేడేటప్పుడు, అప్పుడు తర్వాత అయ్యప్ప వచ్చేవాడు కానీ మొదట్లో ఫాదర్ లేడు. అంటే ఇది రాజేశ్వరి చిన్న చిన్న వేషాలు వేసేది అప్పుడు. ఈ రాజేశ్వరి, జయసుధ వాళ్ళ అమ్మ వీళ్ళందరూ కొంచెం అందంగా ఉండి వేషాల కోసం ట్రై చేస్తున్నవాళ్ళు. అలాగే జయచిత్రాల పెద్దమ్మ వీళ్ళందరూ అందంగా ఉండేవారు. ఆ రోజుల్లో హీరోయిన్ తాలూకు చెలికెత్తులు చాలా బాగుండేవారు. అలాగే రాజేశ్వరి చాలా అందంగా ఉండేది. మన భార్యాభర్తల సినిమాలో పాట ఉంది, జోరుగా హుషారుగా షికారు పోదమా హాయిగా తీయగా అని చెప్పేసి నాగేశ్వరరావు గారు మన కృష్ణకుమారి యాక్ట్ చేసిన సినిమాలో ఒక అమ్మాయిలను మారుస్తుంటాడు అన్నమాట. ఆ మార్చే అమ్మాయిల్లో శ్రీదేవి మొదలొకటి. అప్పట్లో స్టార్టింగ్ అప్పట్లో అది. అయితే యాక్టింగ్ ఫీల్డ్ ఎలాగో ఎంటర్ అయిందండి ఈమె? ఎవరు? శ్రీదేవి. శ్రీదేవి యాక్టింగ్ ఫీల్డ్ అంటే ముందు ఆవిడ యాక్ట్ అవుతుందని చాలా ట్రై చేసింది కానీ ఫస్ట్ నుంచి ఉంది. శ్రీదేవి మదర్ చిన్న చిన్న క్యారెక్టర్లు చేసింది. సో ఆమె దగ్గర నుంచి వచ్చి అంటే అప్పటికే శ్రీదేవి బాలనటి. ఓకే. శ్రీదేవి 18 మాసాల నుంచి సినిమాల్లో యాక్ట్ చేస్తుంది. అది ఎప్పుడంటే నేను నా ఇంటికి వెళ్తుండేవాడిని కదా, ఒకసారి శ్రీదేవి ఏదో పేచీ పెట్టేస్తుంది ఏదో కావాలని. ఇంట్లో డబ్బులు ఉండే కావు, 110 రూపాయలు
రెంట్లో ఉండేవారు అన్నమాట. డబ్బులు లేక తర్వాత కొంటానులే అని ఏదో చెప్తే ఒప్పుకోకుండా ఏడుస్తుంది అన్నమాట. ఏడుస్తుంటే కొట్టేసింది గట్టిగా. ఆ చెంపలో ఈ ఎర్రగా కందిపోతే అప్పుడు ఈ రాజేశ్వరి తల్లి రవణమ్మ ఉంది కదా, అంటే శ్రీదేవి అమ్మమ్మ, దాన్ని ఎందుకు అలా ప్రాణం చేస్తావే, నువ్వు దానికి ఏం చేసావే నువ్వు చెప్పు, తన పావులు తను కొనుక్కుంది, 18 మాసాల బిడ్డ నుంచి సినిమాలో యాక్ట్ చేస్తుంది. అలాంటిది ఏదో కోరినట్టయితే 20 రూపాయలు దానికి ఖర్చు పెట్టలేవు, ఒక బొడ్లో దోపుకుని డబ్బులు తీసి ఇచ్చేసి నువ్వు దానికి ఏం కావాలో తీసిరా అని చెప్పిందన్నమాట. అంటే 18 మాసాల నుంచి శ్రీదేవి బాలనటిగా ఉన్నప్పుడు కానీ చేస్తుంది. అది ఎవరికి తెలీదు, ఎవరికి తెలీదు. ఏదో మా నాన్న నిర్దోషి అని అంటుందన్నమాట. అది పెద్ద క్యారెక్టర్ అయ్యి అలా కాకుండా మామూలుగా వెళ్ళేట్టయితే బాలనటిగా ఉన్నట్టయితే అది డబ్బులు ఇస్తారు కదా ఆ రోజుల్లో. అప్పుడు ఈ ఆఫర్లు ఎలా వచ్చాయండి? ఇప్పుడు చిన్న చిన్న క్యారెక్టర్లు ఆఫర్లు ఎలా ఉండే అప్పుడు? ఆఫర్లు అంటే మరి ఈవిడ తిరిగేది, అమ్మాయిని ఫోటోలు పట్టుకుని తిరిగేది. ఆవిడకి కొంచెం మంచి పేరు రావడం మాత్రం షణ్ముగ అనే సినిమా ఒకటి తమిళ్లో ఉంది. అందులో కుమారస్వామి క్యారెక్టర్ శ్రీదేవి చేసింది, చాలా బాగా చేసింది అన్నమాట. శ్రీదేవి చిన్నప్పుడు చేసినప్పుడు క్యారెక్టర్ చేస్తున్నప్పుడు పక్క వాళ్ళ డైలాగులు ఎవరైనా చెప్తున్నట్టయితే ఇవిడేం చేసింది, ఎందుకు అంత గట్టిగా చెప్తావు, నువ్వు గట్టిగా చెప్తే నాకు మూడిపోతుంది అంటే అప్పుడే అంత ముదరు శ్రీదేవి. డైలాగు కరెక్ట్గా చెప్పాలి, న్యాచురల్గా చెప్పాలి, డ్రామా ఉండకూడదు, ఇవన్నీ చిన్నప్పుడే తెలుసు ఆవిడకి. అది అంటే అట్లాంటి వ్యక్తి. అయితే శ్రీదేవికి మా బంగారక్క అనే సినిమాలో దాసరి నారాయణరావు గారు హీరోయిన్గా ఛాన్స్ ఇచ్చారు. హీరోయిన్గా ఛాన్స్ ఇచ్చారు. ఛాన్స్ ఇస్తే ఎందుకు అది పాపం ఘోరమైన ఫ్లాప్ అయింది. ఫ్లాప్ అయితే ఇంకా హీరోయిన్గా ఎవ్వరు కూడా తీసుకోలేదు ఆవిడ్ని. కానీ అంటే అప్పుడు కూడా ఇది ఉండేదండి, ఫ్లాప్ హిట్ ఉంటాయి కదా కాన్సెప్ట్. అప్పుడు ఇప్పుడు కంటే డేంజరస్ అండి. అప్పుడు ఏముంది, మా బంగారక్క సినిమా అంటే 5 లక్షల్లో నెగిటివ్ వచ్చేసింది. మరి ఆ సినిమా ఆడకపోయినట్టయితే 5 లక్షల రూపాయలు కూడా నష్టమే కదా. అప్పుడు ఆ రోజుల్లో 5 లక్షలు అంటే 4 గ్రౌండ్ల స్థలం, 5 గ్రౌండ్ల స్థలం వచ్చేది. అవును, అర్థమైందా? 5 గ్రౌండ్ల స్థలం అంటే ఈరోజు 20,000 గజాలు, 20,000 గజాలు అంటే 20 కోట్లు. అర్థమైందా? అలాగ ఉండేది అన్నమాట అప్పుడు. తర్వాత ఈవిడ మెల్లగా మరి కుటుంబం పెద్ద, పోషణ కావాలి, ఎవరు లేరు. అటువంటి సమయంలో ఆవిడ మలయాళంలో చేసేదన్నమాట. మలయాళంలో ఎందుకు చేసేదంటే మలయాళంలో సినిమా 5 రోజుల్లో పూర్తి అయిపోయేది. 5 రోజుల్లో పూర్తి అయిపోతే ఎంతో 2,000 3,000 ఇచ్చేవారు, అంతకంటే ఎక్కువ ఇచ్చేవారు కాదు. మలయాళంలో హీరోయిన్కే 5,000 ఇచ్చేవారు అన్నమాట. అప్పుడు హీరోయిన్ క్యారెక్టర్లు ఇచ్చేవారు కాదు శ్రీదేవికి. మొట్టమొదటిసారిగా సత్యవాన్ సావిత్రి అని మలయాళంలో సతీ సావిత్రి చేసింది. చేసిన తర్వాత అది కొంచెం దానికి 5,000 రూపాయలు ఇచ్చారు. 5,000 రూపాయలు ఇచ్చినప్పుడేమో ఇంటింట పళ్ళు పూజలు అంతా బాగా హడావిడి. అప్పుడు 5,000 అంటే చాలా. 5,000 అంటే అది ఇంట్లో పళ్ళు పూజలు అన్నీ ఉండేన్నమాట. దాని తర్వాత మరి కష్టం అయిపోయింది. కానీ ఒకరోజు మలయాళం సినిమా చేస్తుండగా మేము ఏవిఎం స్టూడియోలో ఉన్నాం. ఏవిఎం స్టూడియోలో ఉంటే ఒకటేమో సైకిల్ మీద చాలా రైమనుకుని వచ్చి బ్రేక్ వేసి కూర్చొని అమ్మ వనక్కు అంటారు. అంటే తమిళ వాళ్ళు ఇక ఎక్స్ట్రాలు చేస్తారన్నమాట. అయ్యా 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 అంటారు, అమ్మ 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 అంటారు. మాటలతోనే కోటలు దాటేస్తాయి వాళ్ళకి. అమ్మ నన్ను పట్టం పనిరే, నేను అంటే ఒక పాట వచ్చేసాను, ఒక సినిమా చేస్తున్నాను, శ్రీదేవి అమ్మ హీరోయిన్గా యాక్ట్ పడారు, ముద్దుగా అమ్మ అడ్వాన్స్ ఇచ్చుకో అని చెప్పేసి 101 రూపాయి అడ్వాన్స్ ఇచ్చాడు వాడు. అప్పట్లో 101 రూపాయి అడ్వాన్స్ ఇస్తే రామారావు గారు ఏం చేద్దామంటే ఏం చేద్దామండి, అక్కడ సాయంత్రం పూట వీటు దోశ వచ్చేది. వీటు దోశ, మసాలా గారి జిలేబీ తినేద్దాంలేండి అంటే అది మొత్తం అందరికి కూడా 100 రూపాయలకి మొత్తం అందరికి కూడా టిఫిన్ వచ్చేస్తుంది మరి, పావలాకి టిఫిన్ అప్పట్లో ఇంకా అలా ఉండేది కదా. ఆ 100 రూపాయలు కూడా మొత్తం తినేసాం. తినేసిన తర్వాత చూస్తే సినిమా స్టార్ట్ అయింది. అదే 16/5 ఓకే. అది ఆ సినిమా 16 అడ్వాన్స్ ఇచ్చినప్పుడు సైకిల్ వేసుకొచ్చినాడు. సినిమా పూర్తి అయ్యేసరికి కారులో వచ్చాడు. వాల్ పోస్టర్లో ఉన్నాడు రాజుకన్ను వాడి పేరు. తీరా సినిమా రిలీజ్ అయ్యిందండి. రిలీజ్ అయితే ఇంకేముంది, శ్రీదేవికి మొట్టమొదటిసారిగా 1,00,000 రూపాయలు తీసుకొచ్చి ఇచ్చింది ఆయనే. అప్పుడులో 1,00,000 రూపాయలు బహుమతి కాదు. దాంతో తమిళనాడులో ఆవిడ పేరు
మారుమోగిపోయింది అన్నమాట. అయితే ఇక్కడ కమల్ హాసన్కి శ్రీదేవికి మధ్య మంచి లింక్ ఏర్పడింది, చాలా మంచి స్నేహం అన్నమాట. ఒక విధంగా మొదట్లో శ్రీదేవి కమల్ హాసన్తో యాక్ట్ చేయబట్టే మంచి ఆర్టిస్ట్ అయింది. రైట్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.